హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ మేకర్. ఈ వీడియో ఏంటంటే చాలామంది హోమ్ మేకర్స్ డిఎస్సి ప్రిపేర్ అవ్వాలా వద్దా అనేసి ఒక రకమైన డైలమాలో ఉంటారు. సో వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా ఈ వీడియోలో అయితే నేను మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో దీంట్లో ఏంటంటే నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నేను కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. నేనేంటంటే 2 టైమ్స్ డిఎస్సి అటెంప్ట్ చేశాను. ఒకటి బిఫోర్ మ్యారేజ్, ఇంకొకటి ఆఫ్టర్ మ్యారేజ్. నాది కూడా ఒక ఫెయిల్యూర్ స్టోరీయే, కాకపోతే కొంతమందికైనా హెల్ప్ అవుద్దని నేనైతే అనుకుంటున్నాను. సో బిఫోర్ మ్యారేజ్ 2018 డిఎస్సి ఏంటంటే ఫస్ట్ టైం టెట్లో నాకు 110 వచ్చినాయి. సో తర్వాత నా స్కోర్ వచ్చేసి 116 మార్క్స్. ఏంటంటే ఫస్ట్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం అనేది అదే నేను ఫస్ట్ టైము. సో మనకేంటంటే అకాడమిక్స్ నుంచి ఒక్కసారిగా ఎప్పుడైతే కాంపిటేటివ్ సైడ్ వెళ్తామో చాలా అంత అవగాహన ఉండదు. అకాడమిక్స్ ఏంటంటే ఒక 1 మంత్ ముందు ప్రిపేర్ అయినా కానీ మనకి మంచి పర్సంటేజ్ వచ్చేది. నేనేం చేశానంటే మన ప్రిపరేషన్ సరిపోద్దేమో అనేసి ఒక రకమైన నెగ్లిజెన్స్తోనే నేనేంటంటే 2018 డిఎస్సి కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశాను. అప్పుడు నా స్కోర్ వచ్చేసి 65 మార్క్స్. అంటే నేను 160 బిట్స్కి 100 బిట్స్ మాత్రమే పెట్టగలిగినప్పుడు అప్పుడు ఏంటంటే టోటల్ నా మిస్టేక్. తర్వాత ఏంటంటే 2022లో జరిగిన టెట్స్ అవి నేను ఏది అటెంప్ట్ చేయలేదు, ఎందుకంటే నేను అప్పుడు ప్రెగ్నెంట్. దానివల్ల ఏంటంటే నేను అస్సలు అటెంప్ట్ చేయలేదు. తర్వాత నేను 2024లో వచ్చిన టెట్ నోటిఫికేషన్లో ఆ నోటిఫికేషన్కి అప్లై చేసి టెట్ అయితే అటెంప్ట్ చేశాను. సో నాకు 2018 డిఎస్సిలో మళ్ళీ సెకండ్ టైం టెట్ పెట్టినప్పుడు అయితే 116 మార్క్స్ వచ్చాయి. సో 2025లో రాసిన టెట్లో కూడా నాకేంటంటే నేను ఇప్పుడేంటంటే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ నాకు దొరికిన టైంలోనే ప్రిపేర్ అయ్యేదాన్ని. మ్యాక్సిమం ఎక్కువ ఏంటంటే క్లాసెస్ వినేదాన్ని, యూట్యూబ్లో క్లాసెస్ పెట్టుకుని. అలాగే నేను తీసుకున్న ఆన్లైన్ కోచింగ్లో క్లాసెస్ వినడం ద్వారానే ఎక్కువ చదువు అంటే మ్యాక్సిమం వినడంలోనే. సో నాకేంటంటే ఎంత 117 మార్క్స్ అంటే 1 మార్క్ మాత్రమే నాకు ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మన హోమ్ మేకర్స్ ఏంటంటే ఇంట్లో పనులు చేస్తుంటూ చదువుతున్నామంటే దాని అర్థం ఏంటి, మనం చాలా కష్టపడుతున్నామనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ కష్టం అనేది స్టడీస్ మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అనేదే బేస్ అయ్యి ఉంటుంది. మనం ఏంటంటే పనులన్నీ చేసిన తర్వాత కొద్దిసేపు చదివినా కానీ అబ్బో ఈరోజు మంచిగానే చదువుకున్నామని ఉంటుంది. కానీ ఇప్పుడున్న కాంపిటీషన్కి ఆ ప్రిపరేషన్ సరిపోదనేసి నాకు అప్పుడు అర్థమైంది. తర్వాత ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అంటే డిఎస్సి కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనేసి నేనైతే స్టార్ట్ చేశాను. సో నేను ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఏదైతే మిస్టేక్స్ చేశానో టైం వేస్ట్ చేసుకోకూడదు, మంచిగా ప్రిపేర్ అవ్వాలని అనుకున్నా. కానీ నాకేంటంటే అప్పటికి నేను ఫీడింగ్ మదరు, మా బాబుకి ఇంకా నేను ఫీడ్ ఇస్తున్నాను. అంటే నేను ఎప్పుడు పనులన్నీ ఎంత అడ్జస్ట్ చేసుకున్నా కానీ 2 పిల్లలతో కొంచెం కష్టంగానే ఉంటుంది. మా హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉండేదంటే చేసేరు అని చెప్పలేను, చేయలేనని చెప్పలేను. అంటే తన డ్యూటీ తను చూసుకుని కొంచెం తనకు ఖాళీ ఉన్నప్పుడు అంటే సపోర్టివ్గానే ఉండేవారు. కానీ ఆ ప్రిపరేషన్ అయితే 100% సరిపోయేది కాదు. తర్వాత అంటే బిఫోర్ మ్యారేజ్ ఏమైతే మిస్టేక్ చేసామో ప్రతి సిచ్యువేషన్లో కూడా నాకు అది అయ్యో అప్పుడు చదువు ఉంటే బాగుందనే ఫీలింగే ఉండేది. సో నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్, అలాగే ఇంకా అంటే 100% లాస్ట్ ఫైనల్కి ఏంటంటే ఇంకా ఎగ్జామ్ ముందు రివిజన్ చేద్దాం అనుకున్న టైంలో నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ కూడా నాకు ప్రిపేర్ అవ్వడానికి టైం లేదు. సో ఫైనల్గా ఎగ్జామ్ ముందు నాకు కూడా ఇంకా హెల్త్ డిస్టర్బ్ అయిపోయింది. అంటే పనులన్నీ చూసుకుని క్లాసెస్ విని నోట్స్ ప్రిపేర్ చేసుకునేసరికి అటేంటంటే ఫ్యామిలీని మంచిగా బ్యాలెన్స్ చేసుకోలేకపోయాను. అలానే స్టడీస్లో కూడా నేను అనుకున్నంత ఎఫర్ట్ పెట్టలేకపోయాను. దీనివల్ల ఏమైందంటే ప్రిపరేషన్ అనేది అటు 100% అది అవ్వలేదు ఇది అవ్వలేదు అన్నట్టు మధ్యలో ఉన్నాను. సో ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్స్లో మనం ప్రిపేర్ అవ్వడానికి ముందుగానే మనం డిసైడ్ అయిపోవాలి. ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉండి ప్రిపేర్ అవుదాము అని అనుకుంటే 100% ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటే అవకాశం ఉంటే పెట్టండి. లేకపోతే కనుక హోమ్ మేకర్స్కి ఇప్పుడు
మెన్ అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు. ఉమెన్కి ఎలా ఉంటుందంటే అమ్మో పిల్లలు ఎలా ఉన్నారో, పైగా మనం లేకపోతే హస్బెండ్స్ ఫుడ్ అది బయట తింటే వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుందో ఏంటో అని చాలా రకాల ఐడియాస్ వస్తుంటాయి, చాలా రకాల ఆలోచనలు. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని చదవగలము అనుకున్న వాళ్ళు అయితే స్టార్ట్ చేయండి. కానీ అంటే నాకేమనిపించిందంటే మొన్న అదే రీసెంట్ డిఎస్సిలో ఇన్ కేస్ నేను 100% ఎఫర్ట్ పెట్టుంటే నాకైతే స్కోర్ మాత్రం పెరుగును. అంటే మొన్న నేను ఏదైతే బిఫోర్ మ్యారేజ్ ముందు డిఎస్సి అటెంప్ట్ చేశానో అప్పుడు నాకు 160 బిట్స్కి నేను 100 మాత్రమే, అంటే 50.5 వచ్చినాయి. సో మొన్న కూడా సేమ్ అదే స్కోర్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు దానివల్ల అసలు యూజ్ ఏమీ లేదు ఇంకా, అంటే సేమ్ స్కోరే మళ్ళీ నాకు వచ్చింది. సో మనం ఏంటంటే 100% ఎఫర్ట్ పెట్టగలిగితేనే పెట్టాలి, అటు ఇటు కాకుండా మనం స్ట్రెస్ అయ్యి మన వల్ల ఫ్యామిలీ సఫర్ అయ్యి ఇదంతా అయితే కొంచెం ఆలోచించే మనం డెసిషన్ తీసుకోవాలి. సో ఏంటంటే ఇదంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్స్లో నా పిల్లలు చాలా చిన్న పిల్లలు, వాళ్ళకి ప్రతిదానికి నేను ఉండాలి. ఏంటంటే నేను 100% కాన్సన్ట్రేట్ చేయలేను అనేసి అయితే నాకు ఒక క్లారిటీ వచ్చింది. నేనైతే రీసెంట్గా జరిగిన టెట్కి కూడా అప్లై చేయలేదు. ఫైనల్గా ఏంటంటే నేను ఒక మాట చెప్తాను. అంటే మేము ఫస్ట్ డిఎస్సి 2018 డిఎస్సికి ఆదిత్యలో కోచింగ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఫ్యాకల్టీ వచ్చి చాలా మోటివేషనల్ స్పీచెస్ ఏంటంటే ఇంకెలా అయినా మనం జాబ్ సాధించాలి అనేట్టుగా చాలామంది చాలా స్పీచెస్ ఇచ్చారు. కానీ ఒక ఆయన బయాలజీ చెప్పే ఆయన ఏంటంటే ఆయన ఒకే ఒక లైన్ ఇచ్చారు, ఆయన గంటల స్పీచ్ ఏమి ఇవ్వలేదు, ఒకే ఒక మాట అన్నారు. అదేంటంటే అయితే జాబ్ వచ్చేలా చదవండి, లేకపోతే మొత్తానికి మానేయండి, అంతేకాని మధ్యలో అటు కాకుండా ఇటు కాకుండా మీ ఒళ్ళు మాత్రం మీరు హోనం చేసుకోకండి అనేసి ఒక మాట అన్నారు. నాకు ఎంతమంది ఇచ్చిన స్పీచ్ కంటే నిజంగా ఆయన ఇచ్చిందే నాకు చాలా నచ్చింది, ఇప్పటికీ కూడా గుర్తుందంటే ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ మంది ఎలా ఉంటారంటే మనందరం అంటే నా కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ అటు కంప్లీట్గా చదవరు, అలానే ఇటు కంప్లీట్గా మానేరు. సో ఈ కేటగిరీ ఏంటంటే ఇది చాలా చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. సో హోమ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఒక డిఎస్సి ఒకటే లైఫ్ కాదు కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. దేంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉందో అది నేర్చుకోవడమో లేకపోతే ఏదో ఒకటి స్టార్ట్ చేసుకుని దేంట్లోనైనా మనం సాధించవచ్చు. ఒక డిఎస్సి మాత్రమే లైఫ్ కాదు. ఇప్పుడున్న కాంపిటీషన్కి స్టడీస్ అంటే ఇంట్లో పనులు మేనేజ్ చేసుకుంటూ చదవడం అంటే అది లాంగ్ టైం ప్రిపరేషన్ వాళ్ళకి మాత్రమే వర్కౌట్ అవుద్ది అనేసి నాకు మొన్న జరిగిన ఎగ్జామ్లో బాగా అర్థమైంది. లాంగ్ టైం ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. 1 or 2 months ముందు చదువుదామంటే అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోండి, నేను ఎవరిని చదవద్దని నేను అనట్లేదు. కానీ మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అర్థం చేసుకుని ఇప్పుడున్న కాంపిటీషన్లో మనం అసలు అంటే మన ప్లేస్ ఏంటి అని అనేది కంప్లీట్గా ఎఫర్ట్ పెట్టగలిగితేనే చదవండి. ఎందుకంటే చాలామంది పాయింట్స్లో పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఆ రిజల్ట్ తెలిసిన తర్వాత అంటే చాలామంది రిజల్ట్స్ చూసిన తర్వాత నాకే చాలా బాధ అనిపించింది. కాకపోతే ఒకటి నేను మొన్న ప్రిపేర్ అయింది ఏంటంటే నాకు 65 మార్క్స్ వచ్చాయి నా ప్రిపరేషన్కి. అంటే నాకు ఎగ్జామ్ ముందు కొంచెం రివిజన్ చేసుకునే టైం ఉంటే ఖచ్చితంగా 70+ అయితే ఖచ్చితంగా నాకు మార్క్స్ అయితే వచ్చేవి. జాబ్ అయితే నా ప్రిపరేషన్కి అయితే జాబ్ అయితే రాదు, కానీ మార్క్స్ అయితే కనీసం నేను రాసుకున్న నోట్స్ కూడా నాకు ప్రిపేర్ అవ్వడానికి అసలు టైం లేదు. నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నాకు అస్సలు అవ్వలేదు. సో హోమ్ మేకర్స్ ఏంటంటే ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మీరు ఎలా కాంపిటేటివ్ ఎగ్జామ్ అది డిఎస్సి అయినా ఏదైనా ప్రిపేర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.